Audio Jungle. పురుషాదులు నానా జగములు నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు మానవ మాధవ దేవగణములు కామదేవుడు కల్పతరులు సృష్టి కారణమూర్తులు మణిద్వీపానికి సంకల్పమే జనించి పంచభూతములు యజమాన్యాలు సముదాయాలు మణిద్వీపానికి మహా
పంచబ్రహ్మణ మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో. భువనేశ్వరి సంకల్పమే ఫలించే మణిద్వీపము. దేవదేవుల నివాసము అదియే మనకు కైవల్యము. అనిగణ ఖచ్చిత ఆభరణాలు పరమేశ్వరి రాజి సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతున్నది మణిద్వీపములో. పరదేవతను నిత్యము అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి జీవిస్తుంది. పరదేవతను నిత్యము కొలిచి మనసర్పించి అర్చించినచు అపారధనమును సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి జీవిస్తుంది. మెరిసాలు చాలు అంతా శుభమే అష్టలతులతో ఈశ్వరి శ్రీ చంద్రేశ్వరి దీపవర్ణన చదివిన చోట శ్రేష్ఠ కూర్చుటకై శివ కలితేశ్వరి కూర్చున్నంత కోటి శుభాలను సమకూర్చుటకై భువనేశ్వరి ये नमः अष्टादशशक्तिपीठेश्वर देवताय नमः श्री कुण्डलीशनागाय नमः इति सायंकाल आहार भोक्ष भक्षफल महानैवेद्यां समर्पयामि अंदरू कल्लु मूसुకొని ओम अपानाय स्वाहा ओम व्यानाय स्वाहा ओम उदानाय स्वाहा ओम समानाय स्वाहा मध्ये मध्ये पाण्यां समर्पयामि अमृता पिता नमस्ते उत्तरा पोषणं समर्पयामि हस्तो प्रक्षालयामि पादौ प्रक्षालयामि शुद्ध आचमनीयं समर्पयामि दक्षिणा फलसहित तांबूलां च करिष्ये पूगी फलस्य कर्पूरै नागवल्ली धरऋतं मुक्ता चूर्णतमायुक्तं तांबूलं प्रदुक्यतां यावशक्ति दक्षिणा फलसहित तांबूलां समर्पयामि अथ प्रत्येकाः मंगल नीरांजन दीपां च करिष्ये अंदरू కూడా మంగళహారతి ఇచ్చండి మంత్రస్వరూపిణి మంగళకారిణి గాయత్రి మాతకి మంగళహారతి. మంత్రస్వరూపిణి మంగళకారిణి గాయత్రి మాతకి మంగళహారతి మంగళహారతి. ఆరోగ్యదాయిని సద్బుద్ధి
जातीति एकधा ब्रह्मणो परते एकदेव यजमानाय सैधो दाति साम्राज्यं मुनिन्द्राज्यं विराज्यं सुमङ्गल्यं सततं दीर्घमायुः। जय बोलो श्री दुर्गा भवानी माता की जय बोलो श्री दशमी चंडिका माता की जय बोलो श्री गायत्री माता की जय बोलो श्री कुंडलीशनाग भगवान की जय बोलो श्री अष्टादशक्तिपीठ माता की मंगलम सर्वलोकेशाय महानिर्गुणात्मने चक्रवर्तनूजाय सार्वभौमाय मंगलम। हर नमः पार्वतीपतये हर 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 महादेव। शंभो शंकर पुंडरीकवरद गोविंदो हरे आनंद कर्पूर दिव्य मंगल वीरांजन दीपान दर्शयामि। అందరూ కూడా అక్షతలు అమ్మవారికి నమస్కారం చేయండి। ఓం धाता धातूनां भुवनस्य स्पतिर्देवगुं सवितारमपिमाति शाहम् इमं विघ्नामश्विनो भा बृहस्पतिर्देव। ఇక్కడ కర్రీస్ రాజశ్యామల పీఠంలో జరిగేటువంటి దేవి శరన్నవరాత్రి అమ్మవారిని ప్రత్యేక ఈరోజు గాయత్రీ దేవిగా అలంకరించడం జరిగింది। ఇదే విధంగా ప్రతినిత్యము అమ్మవారి ఒక్కొక్క రూపాలలో ఒక్కొక్క వివిధ రూపాలలో ఇక్కడ అమ్మవార్లను కూడా ఏర్పాటు చేయడం జరిగింది। మన భారతదేశంలోనే ఉన్నటువంటి అష్టాదశ శక్తి పీఠాలను ఇక్కడ ఏర్పాటు చేసి అష్టాదశ శక్తి పీఠ మూర్తి ఏదైతే ఉందో అమ్మవార్లందరినీ కూడా ఇక్కడ ఏకకాలంలో ఈ అమ్మవార్లను పూజించి అమ్మవారి భక్తులు వచ్చినటువంటి భక్తులందరిచే ఈ యొక్క ఈ కుంకుమార్చన కార్యక్రమాన్ని చేయించడం జరుగుతుంది। ఈ అష్టాదశ శక్తి పీఠాల దగ్గర మనము భారతదేశంలో ఒక శక్తి పీఠాన్ని తిరిగి రావాలన్నా కూడా మినిమము 2 రోజులకు సమయం పడుతుంది। కానీ ఈ రాజశ్యామల పీఠంలో 18 శక్తి పీఠాలు ఇక్కడ ఒకే చోట కొలువై ఉన్నవి। ఇక్కడ సద్గురువులు శివరాజయోగ కృష్ణస్వామి వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ఆశీర్వాద ఫలంచే ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు ఎన్నెన్నో ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం ఇక్కడ 4 నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి। ఆ 4 నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ దుర్గాదేవి నవరాత్రులు అత్యంత వైభవపేతంగా నిర్వర్తించడం జరుగుతుంది। మొన్నటికి మొన్న రాజశ్యామల యాగం కూడా ఎంతో వైభవపేతంగా వసంత పంచమి రోజు కూడా ఒక 11,000 మంది మహిళా మనులచే కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వర్తించడం జరిగింది। ఈ రాజశ్యామల పీఠాన్ని ఏర్పాటు చేసినాక 2 సంవత్సరాల వ్యవధిలోనే మనము మన రాజశ్యామల పీఠం యొక్క వైభవము అమ్మవారి యొక్క అనుగ్రహము అందరి ఇంటికి చేరాలనే ఒక సత్సంకల్పంతో సద్గురులు ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్తున్నారు। ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి ఈ అమ్మ యొక్క అనుగ్రహం దొరకాలి అని ఒక సత్సంకల్పంతో రాజశ్యామల పీఠం నుండి మొన్నటికి మొన్న హైదరాబాద్లో కూడా అక్షయ తృతీయ రోజున 15,000 మందితో కోటి కుంకుమార్చన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది। ఆ కోటి కుంకుమార్చన కార్యక్రమంలో కూడా మనం 15,000 మందితో అని చెప్పాము, 18,000 19,000 వరకు వచ్చారు। ఆ విధంగా అమ్మవారి యొక్క ఆదరణ ఆ విధంగా జరుగుతుంది। అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా ప్రతి ఇంటికి చేరుతుంది। సద్గురు శివరాజయోగ కృష్ణస్వామి వారి యొక్క సంకల్పం కూడా
మునుముందుకు ఇంకా ఎన్నెన్నో కార్యక్రమాలు ఇట్లా ఎంతో వైభవంగా చేసేటువంటి రోజులు ఇంకా ముందట ఉన్నవి. కాబట్టి ఈ రాజశ్యామల పీఠంలో నిష్కామంగా జరిగేటువంటి ఈ కార్యక్రమాల్లో పాలు పంచుకొని అందరూ పుణ్యతులు కావాల్సిందిగా కోరుచున్నాము. రాజశ్యామల పీఠంలో ఎంతో వైభవపేతంగా నవచండీ యాగాన్ని నిర్వర్తించడం జరుగుతుంది. ఈ నవచండీ యాగము మనము సపరేట్గా మన ఇళ్లలో చేసుకోవాలి అనుకుంటే అది చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయము. కాబట్టి ఈ నవచండీ యాగంలో పాలు పంచుకునేటువంటి అవకాశం కూడా మన అందరికీ గురుదేవులు కల్పించడం జరుగుతుంది. కాబట్టి మీరు ఎవరైతే చండీ యాగాన్ని చేసుకోవాలనుకుంటున్నారో ఈ యాగంలో పాలు పంచుకోండి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహము, గురుదేవుల యొక్క ఆశీర్వాద ఫలము ఈ నవరాత్రి ఉత్సవాలలో అత్యంత అతిశీఘ్రంగా ఉంటుంది. రాజశ్యామల పీఠానికి ఒక గొప్పదైనటువంటి విశేషం ఉంది. ఏంటిది అంటే రాజశ్యామల పీఠంలో ఎవరైతే సంపూర్ణ శరణాగతితో తల్లి నా కోరిక ఇది ఉన్నదమ్మా అని చెప్పి అమ్మవారికి ఒక ముడుపు కట్టేసి దేవాలయం చుట్టూరు 6 ప్రదక్షిణలు చేసి వీలైనన్ని సార్లు అమ్మవారిని దర్శించుకున్న వారిని అందరికీ కూడా ధర్మబద్ధమైనటువంటి ఒకే ఒక కోరిక కోరుకొని ఆ ముడుపు సమర్పించి అమ్మవారిని వీలైనన్ని సార్లు దర్శించుకున్న వాళ్ళందరికీ కూడా కోరుకున్న వారికి కొంగు బంగారునిగా శ్యామల అమ్మవారి యొక్క అనుగ్రహము, గురుదేవుల యొక్క ఆశీర్వాదము అందరికీ కలుగుతుంది. కాబట్టి మీరు ఈ పీఠాన్ని రండి, అమ్మవారిని దర్శించుకోండి, గురుదేవుల యొక్క ఆశీర్వాదాన్ని పొందండి. జై బోలో శ్రీ దుర్గా మాతాకే, జై బోలో శ్రీ దశసింహి చండికా మాతాకే, జై బోలో శ్రీ గాయత్రి మాతాకే.